వేల సంవత్సరాల క్రితం ఒక మహాజ్ఞాని ఉండేవారు. సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా ఈయనకు మృత సంజీవని విద్యను ఉపదేశించారు. వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు సకల శాస్త్రాలపై ఈయనకు సంపూర్ణ పట్టు ఉండేది. నిజానికి ఈయన దేవతలకు గురువు కావాల్సినవాడు. కానీ విధి విచిత్రం చూడండి. ఎవరైతే దేవతలకు మార్గదర్శిగా ఉండాలనుకున్నారో ఆయనే వారికి బద్ధ శత్రువుగా మారారు. ఆయనే అసురుల గురువు శుక్రాచార్యులు. శుక్రాచార్యులు ఈ పేరు వినగానే మనకు అనేక సందేహాలొస్తాయి. అంతటి మహాజ్ఞాని దేవతలను కాదని రాక్షసులకు గురువుగా ఎందుకు మారారు? ఆయన విద్యాబలం ఎంత గొప్పదంటే సాక్షాత్తు దేవగురువు బృహస్పతి సైతం ఆయన ముందు తల వంచేవారు. దేవతలు కూడా ఆయన్ని చూసి భయపడేవారు. కానీ అసలు ప్రశ్నలు వేరే ఉన్నాయి. ఆయన్ని శివుడి పుత్రుడు అని ఎందుకు పిలుస్తారు? చనిపోయిన వారిని బ్రతికించే సంజీవని విద్యను శివుడు ఆయనకే ఎందుకు నేర్పించారు? ఇంద్రుడి సింహాసనాన్ని కదిలించి ఇంద్రుడికి బద్ధశత్రువుగా మారిన శుక్రాచార్యులు చివరికి అదే ఇంద్రుడి కూతురు జయంతిని ఎందుకు వివాహం చేసుకున్నారు? మరీ ముఖ్యంగా మృత్యువునే జయించే శక్తి ఉన్న ఈ మహాగురువు తన ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఆయన మరణం ఎలా సంభవించింది? ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియని శుక్రాచార్యుల అసలు కథను, ఒక సాధారణ బ్రాహ్మణుడు దైత్య గురువుగా ఎలా మారారనే ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుకు వెళ్లే ముందు ఈ పురాణ గాథ మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి. సృష్టి ఆరంభంలో లోక సమతుల్యత కోసం బ్రహ్మదేవుడు 2 జాతులను సృష్టించాడు. వారే దేవతలు మరియు దానవులు. మొదట్లో అసురులు కూడా చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. కానీ కాలక్రమేణా దేవతలు అసురులను మోసం చేయడం మొదలుపెట్టారు. ఆ అవమానాలతో రగిలిపోయిన అసురులు కోపంతో అధర్మ మార్గంలోకి వెళ్లడం తప్పలేదు. అలా దేవతలు ధర్మానికి ప్రతీకలుగా, అసురులు అధర్మానికి అరాచకానికి గుర్తింపుగా మారిపోయారు. సరిగ్గా అప్పుడే రాక్షసుల విధిని మార్చడానికి ఒక మహాశక్తి ఉద్భవించింది. ఎవరి విద్యను చూసి సాక్షాత్తు మృత్యువు కూడా భయపడుతుందో, ఎవరి తెలివితేటలు చూసి దేవతలు కూడా వణికిపోతారో ఆయనే మహర్షి భృగు మరియు కావ్యమాత పుత్రుడు శుక్రాచార్యుడు. సప్తఋషుల్లో ఒకరైన మహర్షి భృగువు జ్ఞానం, యజ్ఞం మరియు జ్యోతిష్య శాస్త్రాలకు పరమ ఆచార్యునిగా పిలిచేవారు. ఆయన ధర్మపత్ని కావ్య, ఈమెనే కావ్యమాత లేదా కావ్యకన్య అని కూడా పిలుస్తారు. వీరిద్దరి కలయికతో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరే ఉసన. ఈ ఉసనుడే తర్వాతి కాలంలో శుక్రాచార్యుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన శ్రావణ మాసంలోని అష్టమి తిథిన జన్మించారు. అది ఎటువంటి రోజంటే ఆ సమయానికి స్వయంగా ఈ విశ్వంలోని శక్తులన్నీ ఒక సమతుల్యతతో ఉండే పవిత్రమైన రోజు. చిన్నతనంలోనే తండ్రి ఆశీస్సులు తీసుకుని విద్య కోసం అంగీరస మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. ఆ యుగంలో అంగీరస ఋషి ఆశ్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా కేంద్రం. అక్కడ స్వర్గానికి, భూమికి సంబంధించిన జ్ఞానమంతా లభించేది. దేవతలు, ఋషిపుత్రులు, మునులు అక్కడ కఠిన సాధన చేసేవారు. ఆ ఆశ్రమంలో విద్యార్థులందరిలోనూ 2 అత్యంత తేజస్విగా ఉండేవారు. ఒకరు గురువు అంగీరసుని సొంత పుత్రుడు బృహస్పతి, మరొకరు భృగుపుత్రుడు శుక్రాచార్యుడు. ఇద్దరిలోనూ అద్భుతమైన ప్రతిభ ఉండేది. ఇద్దరికీ ధర్మం, జ్ఞానం పట్ల అపారమైన నిబద్ధత ఉండేది. కానీ విధి వీరి మధ్య ఒక చిన్న తేడాను సృష్టించింది. అదే భవిష్యత్తులో చరిత్రను మార్చేసింది. శుక్రాచార్యులు అత్యంత బుద్ధివంతులు. వేదాలు, జ్యోతిష్యం, ఔషధ శాస్త్రం, యుద్ధనీతి వంటి కఠినమైన విషయాలను ఆయన చాలా త్వరగా నేర్చుకునేవారు. బృహస్పతి కూడా తెలివైనవారే. కానీ శుక్రాచార్యుల వేగం ముందు కాస్త వెనుకబడి ఉండేవారు. కానీ రాను రాను శుక్రాచార్యులకు ఒక విషయం అర్థమైంది. గురువు అంగీరసుడు తన సొంత కొడుకైన బృహస్పతి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన గమనించారు. ఈ వివక్ష ఆయన మనసును బాగా బాధపెట్టింది. ఒకరోజు ధైర్యం చేసి గురువుగారిని నిలదీశారు. గురుదేవా, నేను కూడా సమానంగానే చదువుతున్నాను కదా, మరి బృహస్పతికి మాత్రమే ఎక్కువ జ్ఞానం, ఆశీస్సులు ఎందుకు లభిస్తున్నాయి అని ప్రశ్నించాడు. దీనికి అంగీరస ఋషి నవ్వి, శుక్ర, నా దృష్టిలో శిష్యులందరూ సమానమే అని బదులిచ్చారు. కానీ ఆ సమాధానంతో శుక్రాచార్యులకు తృప్తి కలగలేదు. అక్కడ తనకు న్యాయం జరగదని భావించిన శుక్రాచార్యులు అంగీరస ఆశ్రమాన్ని వదిలిపెట్టారు. జ్ఞానదాహంతో గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. తనకు విద్యను ప్రసాదించమని గౌతమ మహర్షిని వేడుకున్నారు. గౌతమ ఋషి స్నేహపూర్వకంగా ఆయన్ని శిష్యుడిగా స్వీకరించారు. అక్కడ శుక్రాచార్యులు బ్రహ్మ విద్య, ఔషధ శాస్త్రం, తంత్ర మరియు రాజనీతిని అత్యంత లోతుగా అధ్యయనం చేశారు. తన విద్యలన్నిటిలో నైపుణ్యం సాధించిన తర్వాత శుక్రాచార్యులు దేవతలకు గురువు కావాలని కోరుకున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా దేవతల నుంచి గౌరవం, గుర్తింపు దక్కాలని ఆశ ఉండేది. ఆ కోరికతోనే ఆయన ఇంద్రలోకానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ బృహస్పతి కూడా ఉన్నాడు. అప్పుడే దేవతలు ఎవరిని తమ గురువుగా ఎంచుకోవాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు.
ఎందుకంటే ప్రతి విషయంలోనూ బృహస్పతి కంటే శుక్రాచార్యులే గొప్పవారని అందరికీ తెలుసు. కానీ ఇంద్రుడికి బృహస్పతితో ఉన్న గాఢమైన స్నేహం కారణంగా బృహస్పతిని దేవతల గురువుగా ఎంచుకున్నారు. కేవలం తిరస్కరించడమే కాదు, గౌరవం కోసం వచ్చిన శుక్రాచార్యులను ఇంద్రుడు నిండు సభలో అవమానించాడు. నీ తల్లి కావ్య దైత్యవంశానికి చెందింది అని, అందుకే మేము ఒక అసురుణ్ణి మా గురువుగా అంగీకరించలేమని ఇంద్రుడు కఠినంగా మాట్లాడాడు. ఆ మాట శుక్రాచార్యుల గుండెల్లో ముల్లులా దిగింది. దేవతలకు గురువు కావాలనుకుంటున్న ఆ ఋషి ఆ ఒక్క క్షణంలో దేవతలకు బద్ధ శత్రువైపోయాడు. హృదయంలో అవమానపు మంటలు రగిలిపోయాయి. అది మనిషిని కాల్చేస్తుంది లేదా చరిత్రను మార్చేస్తుంది. అంగీరస ఆశ్రమం నుంచి నిరాశతో ఇంద్రసభలో అవమానంతో రగిలిపోతున్న శుక్రాచార్యులు ఎక్కడైతే అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు పుడుతుందో ఆ ప్రదేశానికి బయలుదేరారు. అదే దైత్యుల రాజ్యమైన పాతాళలోకం. శుక్రాచార్యులు అక్కడికి చేరుకోగానే అసురులంతా ఆశ్చర్యపోయారు. దైత్యరాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, హే భృగుపుత్ర, మీ జ్ఞానాన్ని మేము ఎంతో కాలంగా గౌరవిస్తున్నాం. ఈరోజు మీరు గనక మా గురువుగా మారితే ఇక ఏ దేవతలు మమ్మల్ని గెలవలేరు అని వేడుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఏ గౌరవం కోసం ఆయన ఎదురుచూస్తున్నారో అది రాక్షసుల దగ్గర దొరికింది. ఆయన నవ్వారు, కానీ ఆ నవ్వులో కరుణతో పాటు ప్రతీకారం కూడా ఉంది. అప్పుడు ఆయన ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశారు. దేవతలు నా జ్ఞానాన్ని అవమానించారు. ఇప్పుడు అదే జ్ఞానం వారి అహంకారాన్ని ముక్కలు చేస్తుంది. దేవతలు ఎవరినైతే అన్యాయంగా అణిచివేశారో వారందరికీ నేను అండగా ఉంటాను. ధర్మం పేరుతో సాగుతున్న వారి అధికారానికి సవాలు విసురుతాను. ఆ క్షణం నుంచి ఆయన కేవలం ఒక ఋషి కాదు, దైత్య గురువు శుక్రాచార్యుడయ్యారు. శుక్రాచార్యుల మార్గదర్శకత్వంలో రాక్షస జాతి రూపురేఖలు మార్చుకుంది. బలిచక్రవర్తి, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వంటి మహావీరులు తయారయ్యారు. వీరి బలాన్ని చూసి దేవతలు సైతం ఆందోళన చెందేవారు. శుక్రాచార్యులు అసురులకు సకల విద్యలను, అస్త్రశస్త్రాల ప్రయోగాన్ని నేర్పించి దేవతల కంటే శక్తివంతులుగా తీర్చిదిద్దారు. కానీ ఎంత శక్తివంతులైనా సరే దేవతలతో యుద్ధం జరిగినప్పుడు మాత్రం అసురులు ఓడిపోయేవారు. దానికి కారణం సముద్ర మదనంలో పుట్టిన అమృతం. శ్రీ మహావిష్ణువు మాయతో ఆ అమృతం కేవలం దేవతలకు మాత్రమే దక్కింది. దీనివల్ల దేవతలు యుద్ధంలో చనిపోయినా తిరిగి బ్రతికేవాళ్ళు. ఇది చూసి అసురులు భయపడ్డం మొదలుపెట్టారు. తన శిష్యుల భయాన్ని పోగొట్టడానికి శుక్రాచార్యులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృత్యువును జయించే విద్య, అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే సంజీవని విద్యను నేర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ విద్యను నేర్పగలిగేది ముల్లోకాల్లో ఒక్కరే, ఆయనే లయకారుడైన శివపరమాత్ముడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శుక్రాచార్యులు చేసిన తపస్సు చూస్తే ఇంద్రలోకం వణికిపోయింది. ఆయన ఒక భారీ వృక్షం కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతూ కింద మండుతున్న అగ్నిగుండం నుంచి వచ్చే పొగను మాత్రమే పీలుస్తూ ఏకంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. ఆ తపోగ్ని జ్వాలలు ఎంతలా పెరిగాయంటే వాటి వేడి స్వర్గలోకానికి తాకింది. ఇది చూసిన దేవేంద్రుడు భయంతో వణికిపోయాడు. ఒకవేళ శుక్రాచార్యులు సంజీవని విద్యను సాధిస్తే ఇక దేవతల పని అంతే అని భావించాడు. వెంటనే తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు తన శక్తియుక్తులన్నీ ఉపయోగించాడు. మొదట గాలులు, తర్వాత భయంకరమైన తుఫాన్, ఆపై స్వర్గపు అప్సరసలను పంపించాడు. కానీ శుక్రాచార్యులు కనీసం కళ్ళు కూడా తెరవలేదు. ఆయన దీక్ష చెక్కుచెదరలేదు. దీంతో ఇంద్రుడి ఆందోళన పెరిగింది. చివరిగా ఒక విపరీతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత కుమార్తె జయంతిని పిలిచి, ఎలాగైనా సరే శుక్రాచార్యుని తపస్సు భగ్నం చేయి, లేదంటే మన నాశనం తప్పదని ఆదేశించాడు. జయంతి అందులోనూ తెలివితేటల్లోనూ సాటిలేంది. ఆమె భూలోకానికి దిగొచ్చి తపస్సులో ఉన్న శుక్రాచార్యుల ముందు నిల్చుని తన ఆకర్షణ మంత్రాన్ని ఉపయోగించింది. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక జయంతి ఒక ఘోరమైన పనిచేసింది. శుక్రాచార్యుల కింద మండుతున్న అగ్నిగుండంలో విషపూరితమైన పదార్థాలను వేసింది. ఆ విషపు పొగ శుక్రాచార్యుల శరీరాన్ని తాకగానే ఆయన శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం ఏరులై పారింది. అయినా సరే శుక్రాచార్యుల ఏకాగ్రత చెక్కుచెదరలేదు. ఆయన తన తపస్సును ఆపలేదు. ఆయన నిష్టను చూసి జయంతికి తన తప్పు తెలిసొచ్చింది. పశ్చాత్తాపంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శుక్రాచార్యులు మాత్రం తన తపస్సులో అలాగే నిమగ్నమై ఉన్నారు. చివరిగా 1000 సంవత్సరాల కఠిన తపస్సు ఫలించింది. పరమశివుడు ఆయన సాధనను మెచ్చుకున్నాడు. హే భృగుపుత్ర, నీ తపస్సుకు మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో అని అడిగారు. వెంటనే శుక్రాచార్యులు చనిపోయిన వారిని బ్రతికించే సంజీవని విద్యను నేర్పించమని ప్రార్థించారు. శివుడు ఆయనకు ఆ విద్య ఉపదేశించారు. కానీ ఒక హెచ్చరిక కూడా చేశారు. శుక్రాచార్య, ఈ విద్యను ఎప్పుడూ దుర్వినియోగం చెయ్యకు అని అన్నారు. శుక్రాచార్యులు వినయంగా వంగి, ప్రభు, ఈ జ్ఞానాన్ని కేవలం లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తాను అని మాటిచ్చారు. ఆ తర్వాత శివుడు అంతర్ధానమయ్యారు. సంజీవని విద్య పొందిన తర్వాత శుక్రాచార్యులు అసురులకు వరంగా, దేవతలకు శాపంగా మారారు.
కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మలుపు జరిగింది. ఇంద్రుడి కూతురు జయంతి తిరిగి శుక్రాచార్యుల ఆశ్రమానికొచ్చింది. గతంలో తపస్సు భంగం చేయడానికి వచ్చిన జయంతికి తన తప్పు తెలిసాక ఆ మహర్షి పట్ల గౌరవం, భక్తి కలిగాయి. ఆమె శుక్రాచార్యుల కాళ్ల మీద పడి, గురుదేవా, నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడే నా మనసుకు శాంతి కలుగుతుంది అని చెప్పింది. మొదట్లో వద్దన్నా తర్వాత శుక్రాచార్యులు అంగీకరించారు. ఆశ్రమంలో సేవ చేస్తూ ఆమె మెల్లగా ఆయనతో ప్రేమలో పడింది. చివరకు జయంతి వివాహ ప్రతిపాదన తెచ్చింది. దానికి శుక్రాచార్యులు, నువ్వు దేవకన్యవు, నేను దేవతలకు బద్ధశత్రువుని, మన వివాహం సరైంది కాదేమో అని వారించారు. కానీ జయంతి ప్రేమ మరియు ఆమె పట్టుదల ముందు ఆయన ఓడిపోయారు. అలా దైత్య గురువు మరియు ఇంద్రుడి కూతురి వివాహం జరిగిపోయింది. ఇప్పుడు శివుడు శుక్రాచార్యులను ఎందుకు మింగేశారో తెలుసుకుందాం. అప్పుడు భూమిపై దేవతలకు, అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. యుద్ధం మధ్యలో దైత్య గురువు శుక్రాచార్యులు కళ్ళు మూసుకుని సంజీవని మంత్రం జపిస్తూ కూర్చున్నారు. యుద్ధంలో అసురులు చనిపోవడం, శుక్రాచార్యులు వాళ్ళని మళ్లీ బ్రతికించడం, ఇది ఆగకుండా జరుగుతోంది. ఇటువైపు సంజీవని విద్యతో అసురులు బ్రతుకుతున్నారు, అటువైపు అమృతం కారణంగా దేవతలు చనిపోవడం లేదు. ఈ చావు పుట్టుకుల చక్రం అనంతకాలం సాగుతోంది. సృష్టిలోని సమతుల్యత దెబ్బతింది. క్రమంగా దేవతలు బలహీనపడుతున్నారు. అప్పుడు దేవతలందరూ వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నారు. తాను నేర్పించిన సంజీవని విద్య ఇలా దుర్వినియోగం అవ్వడం చూసి శివుడికి కోపం వచ్చింది. ఆయన శుక్రాచార్యుల ముందుకొచ్చి, భృగుపుత్ర, ఒక ఋషి చేయకూడని పని నువ్వు చేస్తున్నావు. నేను నీకు ఈ విద్యను ధర్మరక్షణ కోసం ఇచ్చాను, కానీ నువ్వు దీన్ని అధర్మానికి ఆయుధంగా వాడుతున్నావని గద్దించారు. మృత్యువు అనేది సృష్టి ధర్మం, నువ్వు దాన్ని సవాల్ చేశావు అని శివుడు హెచ్చరించారు. శివుడి కోపం చూసి శుక్రాచార్యులు భయంతో వణికిపోయారు. అయినా చేతులు జోడించి, ప్రభూ, నా ఉద్దేశం కేవలం అసురులకు న్యాయం చేయడమే. దేవతలు అమృతం వల్ల అమరులైనప్పుడు నా శిష్యులను నేను ఎందుకు బ్రతికించకూడదు అని ప్రశ్నించారు. ఈ మాటలతో శివుడి కోపం మరింత పెరిగింది. అమరత్వం పొందే హక్కు కేవలం ధర్మానికి మాత్రమే ఉంది, అహంకారానికి కాదు అని చెబుతూ శివుడు తన నోరు తెరిచి శుక్రాచార్యులను అమాంతం మింగేశారు. శుక్రాచార్యులు శివుని ఉదరంలో గాఢాంధకారంలో చిక్కుకుపోయారు. అక్కడ సమయం లేదు, దిశ లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. బయటకు రావడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యం. చివరకు ఆయనకు ఒక మార్గం దొరికింది. ఆయన శివుడి లింగ మార్గం ద్వారా శుక్రము రూపంలో బయటకొచ్చారు. అందుకే ఆయనకు శుక్రుడు అని పేరు. ఆయన అలా బయటకు రాగానే శివుడికి విషయం తెలిసి కోపం కట్టలు తెంచుకుంది. శివుడు ఆయన్ను సంహరించడానికి వెంటపడ్డాడు. ప్రాణభయంతో పరిగెత్తిన శుక్రాచార్యులు నేరుగా వెళ్లి మాతా పార్వతీ పాదాలపై పడ్డారు. తల్లి, నా ప్రాణాలను కాపాడు అని బిచ్చమెత్తుకున్నారు. శుక్రాచార్యులు అమ్మవారి కాళ్ల మీద పడగానే మాతా పార్వతి శివుణ్ణి శాంతిపరిచారు. నాథ, ఇతను మీ లింగం నుంచి శుక్రము రూపంలో బయటకొచ్చాడు అంటే నియమం ప్రకారం ఇతను మీ పుత్రుడే, కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించడం సరికాదు అని నచ్చజెప్పారు. అమ్మవారి మాటలకు శివుడు శాంతించి శుక్రాచార్యులను క్షమించాడు. అప్పట్నుంచి ఆయన శివపుత్రుడిగా పిలువబడ్డాడు. శుక్రము రూపంలో బయటకు రావడం వల్లే ఆయనకు శుక్రాచార్యుడు అని పేరు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. మృత్యువునే జయించిన ఈ గురువు తన సంతానం ప్రేమ ముందు ఎలా ఓడిపోయారో ఇప్పుడు చూద్దాం. శుక్రాచార్యుల సంజీవని విద్య చూసి దేవతలు భయపడ్డారు. ఆ విద్యను ఎలాగైనా నేర్చుకోవాలని దేవగురువు బృహస్పతి తన కొడుకు కచుడిని శుక్రాచార్యుల దగ్గరికి పంపించాడు. శుక్రాచార్యులు ఎటువంటి సందేహం లేకుండా కచుడిని తన శిష్యుడిగా స్వీకరించారు. ఆశ్రమంలో ఉంటున్న కచుడిని చూసి శుక్రాచార్యుల కూతురు దేవయాని అతని ప్రేమలో పడింది. కానీ అసురులకు ఇది నచ్చలేదు. దేవతల కొడుకు తన గురువు దగ్గర సంజీవని విద్య నేర్చుకుంటే భవిష్యత్తులో తమకే ప్రమాదమని వాళ్ళు భావించారు. అందుకే అసురులు కచుడిని చంపేశారు. కానీ కూతురు దేవయాని ఏడుపు చూడలేక శుక్రాచార్యులు సంజీవని విద్యతో కచుడిని బ్రతికించారు. ఇలా చాలాసార్లు జరిగింది. చివరికి అసురుడు ఒక ఘోరమైన పనిచేశారు. కచుడిని చంపి కాల్చి ఆ బూడిదను శుక్రాచార్యుల పానీయంలో కలిపి ఆయన చేతే తాగించారు. దేవయాని మళ్లీ విలపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు శుక్రాచార్యులు ధర్మ సంకటంలో పడ్డారు. కచుడు ఇప్పుడు ఆయన కడుపులో ఉన్నాడు. కచుడు బ్రతకాలంటే శుక్రాచార్యుల పొట్ట చీల్చుకుని బయటకు రావాలి. అప్పుడు గురువు చనిపోతాడు. గురువు బ్రతకాలంటే కచుడు లోపలే చనిపోవాలి. చివరకు కూతురు కన్నీళ్లు చూడలేక ప్రపంచంలోనే గొప్ప గురువు ఓడిపోయారు. తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన తన కడుపులో ఉన్న కచుడికి సంజీవని విద్య ఉపదేశించారు. ఆ తర్వాత కచుడు పొట్ట చీల్చుకుని బయటపడ్డాడు. శుక్రాచార్యులు చనిపోయారు. కానీ బయటకొచ్చిన కచుడు గురువు నేర్పిన విద్యతోనే తిరిగి శుక్రాచార్యులను బ్రతికించుకున్నాడు. తిరిగి వెడుతున్న కచుడిని దేవయాని పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ కచుడు తిరస్కరించాడు. నేను మీ నాన్నగారి కడుపు నుంచి పుట్టాను, ఆ లెక్కన మనం అన్నచెల్లెలం అవుతాం అన్నాడు. దీంతో కోపగించుకున్న దేవయాని నీకు అత్యంత అవసరమైన సమయంలో నీ విద్య గుర్తుకు రాకుండా పోతుందని శపించింది. కచుడు గురువును బ్రతికించడంతో
శుక్రాచార్యులు మళ్లీ జీవం పొందారు. ఆ తర్వాత అనంతకాలం పాటు ఆయన అసురులకు గురువుగా ఉండి గొప్ప యోధులను తయారు చేశారు. దైత్య గురువైనా సరే తన త్యాగం, జ్ఞానం కారణంగా ఈ రోజుకి ఆయన దేవగురువు కంటే ఎక్కువగా పూజించబడుతున్నారు.